మదనపల్లి జిల్లా ఇప్పుడు బాబు గారు వచ్చినప్పుడు చెప్పారు, మాట ఇచ్చారు. లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మాట ఇచ్చినారు. మదనపల్లి జిల్లా అవుతుందా కూటమి ప్రభుత్వం? జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఏ విధంగా అయితే చర్చలు జరిపారో ఆ విధంగా మదనపల్లి ప్రజలకి మేలు జరిగే విధంగా త్వరలోనే మా అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో లాగా ప్యాకేజ్ కోట ఇది అనేదన్న ఇప్పుడు నేను అడిగింది జిల్లా అవుతుందా లేదా? మేలు జరిగేది జరుగుతుంది ఖచ్చితంగా కూటమిలో, మాకు కూడా నమ్మకం ఉంది. ప్రాంతీయ గతంలో జిల్లాల విభజన అనేటువంటిది స్పష్టంగా జరగలేదు. ప్రాంతీయ విద్వేషాలను కొంతమంది ప్రజలకు అన్యాయం జరిగే విధంగా జరిగింది. దాన్ని చక్కదిద్దబోతున్నాం. ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశామో ఆ మాటలన్నింటినీ నెరవేర్చబోతున్నాం. సార్ ఇంకోటి సార్, మెయిన్ మదనపల్లికి మా ఎమ్మెల్యే సారథ్యం వహిస్తున్నాడు. ఆయన సారథ్యంలో అన్ని పరిష్కార మార్గాలు చెప్తాము. తర్వాత వచ్చే వారం మా ఎమ్మెల్యే గారితో మేమందరం కూడా కూర్చుంటాం. ఆ సందర్భంలో మీకు ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చేస్తాం. దానికి ఇక్కడికి వచ్చాను. ఆ విషయాలన్నీ ఖచ్చితంగా మదనపల్లికి ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరిస్తాం. అయితే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రకటిస్తే కనుక సమంజసంగా ఉంటుంది. దాంతో ఇక్కడ మదనపల్లి ప్రజలకు ఒక అభద్రతా భావం ఏర్పడింది. మదనపల్లి జిల్లా అవుతుందా కాదా? ఎందుకంటే కూటమి గెలుపులో అందరి కృషి ఎంత ఉందో జిల్లా సాధన అనేది చాలా ఎక్కువ పనిచేసింది. మరి దాన్ని మీరు నెరవేరుస్తున్నారు లేదని మాత్రమే మా ప్రధాన క్వశ్చన్. గత ప్రభుత్వంలో దాదాపు 10-15 కాన్స్టిట్యుయెన్సీలకి యావరేజ్ మీద ఒక జిల్లా ఉండింది. తర్వాత ప్రభుత్వం ఏం చేశారు, 7 కాన్స్టిట్యుయెన్సీలకి ఒక జిల్లా ప్రకటించినారు. అందులో అస్తవ్యస్తంగా చేసినారు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఉదాహరణకు రాజంపేట తీసుకున్నారు. రాజంపేటలో 2 మండలాలు కడప జిల్లా, 4 మండలాలు అన్నమయ్య జిల్లా అస్తవ్యస్తంగా చేసినారు. కాబోతే కనుక మేము కూడా జిల్లాలు పెంచుతాం. ఈ 4 కాన్స్టిట్యుయెన్సీలకి పర్ఫెక్ట్ గా జాగ్రత్తల్ కండిషన్స్ వచ్చే విధంగా ఒక జిల్లా చేస్తే కనుక మదనపల్లికి అవకాశం ఉంది కదా. అంటే సార్ తెలంగాణలో గత ప్రభుత్వం అరాచకాలని తట్టుకోలేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సునామీల కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇంత పెద్ద అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజల ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్నిశలో పనిచేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడేటటువంటి క్రమంలో అక్కడక్కడ సామాజిక న్యాయం పాటించాలన్నటువంటి ఉద్దేశంతో అభ్యర్థుల మార్పు జరిగింది. కానీ ప్రజలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజలందరూ కూడా కొత్త అభ్యర్థులైనా కానీ మా నాయకుడు ఆదేశించారు, వీరే మా నాయకుడు అని చెప్పి వాళ్ళని గెలిపించుకొని ఇవాళ అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పని చేసేటటువంటి క్రమంలో ఎక్కడైనా కానీ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిండొచ్చు. కానీ వాటిని సరిదిద్దుకునేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉంది, కార్యకర్తల మీద ఉంది. అందరం కూడా మా నాయకుడి యొక్క అపారమైనటువంటి గౌరవంతో ఉన్నాం. వారి మాటను శిరసా వహిస్తాం. ఇక్కడ కొత్త అభ్యర్థులు వచ్చినా కానీ వారి మాట శిరోధార్యంగా భావించినటువంటి కార్యకర్తలు ఏ విధంగా అయితే పనిచేశారో వారి మాట శిరోధార్యంగానే ఇవాళ కూడా మదనపల్లి నియోజకవర్గంలో పనిచేయడానికి సిద్దమైనారు. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవు. అన్ని విభేదాలు సమసిపోయినాయి. విభేద అవకాశం లేకుండా కూడా మా పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో ఒకటిగా నిలబడుతుంది. ఒకటిగా నిలబడి ఈ ప్రజలకు సేవ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఏ ఆశలతో ప్రజలైతే ఓట్లేశారో ఆ అభివృద్ది సంక్షేమాలను చూపిస్తూ మరోపక్క ప్రజలను పట్టి పీడించినటువంటి వైసీపీ అంతు తేల్చడానికి కూడా సిద్దమైంది. ఈ రోజుల్లో మా ఎజెండా ఒకటే, ప్రజలను అభివృద్ది సంక్షేమం వైపు నడిపించడం, వైసీపీ అరాచకాలను అడ్డుకట్టించి వాళ్ళు దోచుకున్నటువంటి, వాళ్ళు ఇబ్బందులు పెట్టినటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయడం అనేటువంటిది ఇక్కడి నుంచి జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో అమెరికలు రాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికను అధిష్టానం ప్రకటించింది. అది మేము పార్టీలో ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నాం. అందరి యొక్క ఆమోదయోగ్యం తీసుకుంటున్నాం. ఇంకా విస్తృతంగా అందరి నాయకులతో కూడా మేము చర్చిస్తాం. త్వరలో వచ్చే వారంలోనే మేమంతా ఒక్కటి. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.